మళ్ళీ అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ అస్మిన్ ధర్మాన్న ఆచరంతి ఇహ కేచిత్ తత ధర్మాన్ కేచిత్ ఇహ ఆచరంతి ధర్మ పాపేన ప్రతిహన్యతే స్విత్ ఉతాహో ధర్మ ప్రతిహంతి పాపం. ఇక్కడ అయిపోయింది సబ్జెక్టు. బాగానే చెప్పేశాడు కదా. కొత్త ప్రశ్న వేశాడు. ప్రతి ప్రశ్నకి కేంద్ర స్థానం ఏమిటి? నా కొడుకులు చావకుండా ఎట్లా ఉంటారు, అంతే. ఆ ప్రశ్నలు అడిగాడు. అటు నుంచి తగిన అనుకున్న సమాధానం రాలా. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ఏమని? ఏస్మిన్ ధర్మాన్న ఆచరంతి. కొంతమంది మోక్ష ప్రాప్తి కోసం ధర్మాలను ఆచరించరు, కొందరు ఆచరిస్తారు. ధర్మం పాపాన్ని నశింపజేస్తుందా లేక పాపం ధర్మాన్ని చెరుపుతుందా? అసలు ఎలాంటి ప్రశ్న అడిగాడండి. ఇది ఒక్కదానికి చెప్పుకుంటే చాలు సరైన సమాధానం. మన ప్రవర్తనని ఎలా సరిదిద్దుకోవాలో మనకు అర్థమవుతుంది. కొంతమంది లోకంలో ధర్మాచరణ చేస్తారు. ధర్మం అంటే చెప్పుకోండి, ఎక్కడా కూడా దానము అని అర్థం కాదు. విద్యుక్త ధర్మము, ఒక మనిషిగా తాను చేయవలసినటువంటి పనులను ఆచరించటం మాత్రమే ధర్మం. దీనికి ఉదాహరణ కావాలి అంటే రాముడు అని చెప్పుకోండి. రాముడి యొక్క ప్రవర్తనని చెప్పుకున్నట్టయితే ధర్మం తెలుస్తుంది. కొడుకుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, స్నేహితుడిగా ఎలా ఉండాలి, శత్రువుగా ఎలా ఉండాలి, మిత్రుడిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలి, సోదరుడుగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఇంకా అరణ్యవాసంలో ఎట్లా ఉండాలి, ఋషుల దగ్గరికి వెడితే ఎట్లా ఉండాలి, ఇట్లా ఎక్కడైనా సరే ఎలా ప్రవర్తించాలి అంటే రాముడి ప్రవర్తన మనకి ప్రమాణం. ఇంకంతకు మించి మరొక ప్రమాణం లేదు. అటువంటి ధర్మాన్ని చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడు వానలు పడుతున్నాయి అంటే, కనీసం కష్టపడ్డా తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి అంటే, డబ్బు పెట్టిన ఆహారం లభ్యమవుతుందంటే, 100కి 40% మంది దాకా క్యాన్సర్ పేషెంట్లు అయ్యుండి కూడా చాలామంది ఇంకా జీవించే ఉన్నారంటే ఎంతోమంది ధర్మాచరణ చేస్తున్నారు గనక అని సమాధానం చెప్పాలి. ఈ ధర్మాన్ని కొంతమందికి ఎందుకు ఆచరిస్తారంటే, కొంతమంది ధర్మాచరణ వల్ల నాకు పుణ్యలోకాలు వస్తాయి కనుక నేను ధర్మాన్ని ఆచరిస్తాను. కొంతమంది ఎందుకు ఆచరిస్తారంటే ముక్తి లభిస్తుంది గనక. మరికొంతమంది ఎందుకు ఆచరిస్తారంటే ఏమోనండి అధర్మంగా పోతే నరకానికి పోతానేమో ఎందుకు అన్న భయం. భయం వల్ల చాలామంది మంచివాళ్ళుగా ఉంటారండి. నువ్వు ఎట్లా చేసినా పర్వాలేదు, నిన్ను ఎవ్వరూ శిక్షించరు, నిన్నెవ్వరూ పట్టుకోరు, నిన్నెవ్వరూ తప్పు పట్టరు, మాట కూడా అనరు, నీ ఇష్టం అంటే కూడా ధర్మాచరణ ఎంతమంది చేస్తారు. ఎవ్వరూ చూడట్లేదన్నప్పుడు కూడా సన్మార్గంలో ఎంతమంది ప్రవర్తిస్తారు. ఎవరూ చూడట్లేదంటే సొసైటీ కోసం చేసే పని. అయితే మనం అందరం కూడా ఇంతో అంతో ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వాళ్ళం గనక ఎవరూ చూడలేదని ఎట్లా చెప్తామండి? ఎప్పుడూ ఎవరో ఒక ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవరు? భగవంతుడు. భగవంతుడి కళ్ళ పడకుండా ఏమన్నా చేయగలమా మనం? మీ కళ్ళ పడకుండా చేయొచ్చు, నా కళ్ళ పడకుండా చేయొచ్చు, ఇంకోళ్ళ కళ్ళ పడకుండా చేయొచ్చు. కానీ భగవంతుడి కళ్ళ పడకుండా చేస్తున్నాను అనేటటువంటి ఒక అసత్యమైనటువంటి లోకంలో ఉంటారు చాలామంది. అదే భ్రమ కదా. సరే, దాని సంగతి పక్కకు పెడితే కనపడట్లేదు కనుక ఆయన చూడట్లేదు అనుకున్నా, ఈ కనపడేవాళ్ళు చూస్తున్నంతసేపు ఒక విధంగా ప్రవర్తిస్తారు, ఎవ్వరూ లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు. మనుషులు తేడా ఉంటుందా ఉండదా? మనిషి యొక్క సహజ స్వభావం తెలియాలంటే ఎవ్వరూ లేనప్పుడు ఎలా ఉన్నాడో గమనించాలండి. సీసీ కెమెరాలు పెట్టేసి కావలసిన మంది అందుబాటులో పెట్టి
ఎవరు చూడట్లేదు, మళ్ళీ కెమెరాలు ఉన్నాయని కూడా తెలియకూడదు. పెడితే ఎలా ఉంటారో తెలుస్తుంది. ఏదో ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఇలా కూర్చుంటాను స్టిఫ్గా, చాలా బాగా, చాలా నియమబద్ధంగా చక్కగా కూర్చున్నారండి అని మీరంతా ఇంటికి వెళ్ళాక కూడా అనుకునేటట్టు. ఎవ్వరూ లేకపోతే ఇట్లా కూర్చుంటానా? ఇలా కూర్చుంటా కొంచెం సేపు, ఆ తర్వాత ఇలా జారిపోతాను, ఆ తర్వాత పడుకుంటా. పడుకునేటప్పుడు కూడా సినిమాలో ఎన్టీ రామారావు గారో జమున గారో సావిత్రి గారో పడుకున్నట్టు చాలా అందంగా పడుకున్నప్పుడు కూడా చూస్తే ఎంత బాగున్నారో అనిపించేంత అందంగా పడుకుంటానా? ఎన్ని రకాల భంగిమలు ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటుంది. చాలామంది పడుకుంటే ఆ గదుల్లోకి వెళ్ళి చూడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఏ భంగిమల్లో ఉంటారో మనకి తెలియదు. అది వాళ్ళ సహజ గుణం. కానీ ఎవరన్నా చూస్తున్నారంటే ఎట్లా ఉంటారా? ఇది భయంకరమైన దోషం కాదు, అసలు దోషమే కాదు. ఎవరి శరీరానికి ఎలా అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా పడుకోవచ్చు, ఆ రకంగా కూర్చోవచ్చు, అవన్నీ సమస్య లేదు. కానీ ప్రవర్తన విషయంలో తప్పు లేని దాంట్లోనే ఇన్ని తేడాలు ఉంటే, తప్పైన విషయంలో ఎవరూ లేరన్నప్పుడు ఎట్లా ఉంటారు, ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఎట్లా ఉంటారు? ఇక్కడ నాకు 100 రూపాయల నోటు దొరికిందండి, మీరందరూ చూస్తుంటే గబగబా తీసి ఇది ఎవరిదండి అని ఇస్తా నిస్సందేహంగా. అప్పుడు దొరికింది. రేపు వచ్చి ఎవరిదైనా డబ్బు పోయిందా అని అడిగే సద్బుద్ధి నాకుందా? ఎవరూ చూడలేదు కదా, ఎవరికి తెలుస్తుంది నేను 100 రూపాయలు జేబులో పెట్టుకున్నానని అనేటటువంటి బుద్ధి ఉందా? లేదు. ఈ సొమ్ము నాది కాదు గనక ఒకళ్ళు చూశారు చూడలేదు అనేటటువంటి ప్రసక్తి లేదు. నేను మర్నాడు ఎవరిదైనా సొమ్ము పోయిందా అని అడుగుతానా? ఇక్కడ నా వ్యక్తిత్వం బయటపడేది. నేను ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది బయటపడేది ఇక్కడ. నాకు చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా నేను నిజం చెప్పగలనా లేదా? నాకు హాని కలుగుతుందని తెలిస్తే కూడా నేను ధర్మ మార్గంలోనే ప్రవర్తిస్తానా లేదా? చాలా సందర్భాల్లో చెప్తారు, ఎందుకు వచ్చిందో చిన్న అబద్ధం ఆడేస్తే అయిపోతుంది, తర్వాత ఎంక్వైరీకి రారు, బయట పడదు, ఈ వచ్చేవాళ్ళు శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు ఈయన రేపు రిటైర్ అయిపోతున్నాడు, ఎంక్వైరీలో ఏమడిగాడో కాగితం మీద పెట్టడు, క్లియర్ అని రాస్తాడంతే, పెట్టడు కదా. తర్వాత ఎప్పుడైనా ఏమో ఆయన ఏమడిగాడో ఏం చెప్పాను అని చెప్పచ్చు, రికార్డింగ్ ఏం లేదు. నాకు తెలియదు అని ఒక మాట చెప్పేయండి అని మనని ఆశ పెట్టే సందర్భాలు కోకొల్లలుగా వస్తాయి. రావా అండి జీవితంలో? తన కోసం కాకపోయినా, అందరూ పెద్దవాళ్లే కనుక చెప్తున్నాను, సొంతానికి ఎప్పుడూ ఇలాంటివి చేయకపోయినా పిల్లల విషయంలో చేయకుండా ఉండగలరా? డెఫినెట్గా చేస్తాం. అక్కడ పడిపోయింది. మనం ధర్మానికి నిలబడ్డామా లేదా? తప్పు చేసింది నా కొడుకో కూతురో అయితే కూడా నేను నిర్మోహమాటంగా చెప్పగలనా లేదా? అది ధర్మం. విజయవాడలో దుర్గాదేవికి కనకదుర్గ అన్న పేరు ఎందుకు వచ్చిందో ఆ కథ తెలిసే ఉంటుంది అందరికీ. మాధవవర్మ అనేటటువంటి రాజు పరిపాలించేటటువంటి కాలంలో రాజుగారికి ఒక్కడే కొడుకు. ఎవరో చాలా విలువైన గుర్రం తీసుకొచ్చారు, చాలా ఖరీదైంది, కొత్త గుర్రం, పొగరబొద్దన్నారు. నాకన్నానా, నేను కంట్రోల్ చేయలేనా రాజు, నేను చాలా అశ్వవిద్యలో ప్రవీణుణ్ణి అన్నాడు. ఆ రథాన్ని పూంచి, ఆ గుర్రాన్ని పూంచి రథం మీద వెళ్ళాడు. కొత్త బైక్ మార్కెట్లోకి వచ్చిందంటే రైడ్ చెయ్యందే మనకి తోచదే, రోజు వింటూనే ఉంటాం. ప్రముఖుల పిల్లలైతే పేపర్లలో పడుతున్నాయి, సామాన్యులవైతే రావటం లేదు కదా. అలా బయలుదేరాడు, రాజవీధిలోనే వెడుతున్నాడు. వెడుతూ ఉంటే గుర్రాలు మాట వింటలేదు, రథం అదుపు తప్పుతోంది. ఓ కుర్రవాడు వచ్చి రథచక్రాల కింద పడి చనిపోయాడు. తల్లి ముసల్ది, ఇంకెవరూ లేరు ఈ పిల్లవాడు తప్ప. రాజసభకి ఆ పిల్లాడిని అట్లా పట్టుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టింది. పడుకోబెట్టి ఈ పని నాకు న్యాయం చేయమని అడిగింది. మంత్రులు, ప్రాడ్వివాకులు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు మొత్తం అంతా కలిసి నిర్ణయం చేశారు. ప్రాణానికి ప్రాణమే,
పొగరుబోత్తనంతో ఈ పని చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే న్యాయశాస్త్రాన్ని అనుసరించి ఉరి తీయబడాలి, సంహరించబడాలి, మృత్యుదండన. కానీ మళ్ళీ వాళ్ళు క్లాస్ పెట్టారు. చేసినటువంటి వాడు రాజకుమారుడు, మిగిలిన ఏ దోషాలు లేనివాడు, గుర్రాంది పొరపాటు. కానీ ఈయన పొరపాటులు ఎక్కడంటే ఆ గుర్రం అదుపులో ఉంటుందా లేదా అని తెలియకుండా జనసమ్మర్దం ఉన్న చోట రథం నడిపాడు. ఖాళీ ఉన్న చోట నడపాలి కదా గుర్రాన్ని అదుపులో తెచ్చుకోవడానికి. జనసమ్మర్దం ఉన్న చోట బండి నడపడం అనేటటువంటి ఒకే ఒక దోషం తప్ప ఇక ఏ దోషం లేనివాడు కనుక కాబోయే రాజు గనక శిక్ష తగ్గించవచ్చు. అంతేకాకుండా మేము ఎంత చెప్పినా, ధర్మాసనం ఏది చెప్పినా దానిపైన క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం రాజుగా నీకుంది. మేమంతా ఇటు ధర్మం చెప్పాం న్యాయం ప్రకారం, కానీ ఇటు మళ్ళీ చెప్తున్నాము ఈ దోషం చేసినటువంటి వాడిని క్షమించవచ్చు అని ఇంత చెప్పారండి. రాజంటాడు, దోషం చేసిన వాడు రాజకుమారుడైనా మరొకడైనా ఒక్కటే, న్యాయం ఎవరికైనా ఒకటే అన్నాడు. మృత్యుదండ నమలు జరపమన్నాడు చాలా గంభీరంగా. సింహాసనం దిగి వెళ్ళి కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు, దిగి వెళ్ళాక తండ్రి. ఇక భోజనం చేయలేదు ఆ రోజు, అలాగే ఉండిపోయాడు. సాయంకాలం సూర్యాస్తమయానికన్నా ముందు మృత్యుదండన అమలు జరిపారు రాజుగారి ఆజ్ఞను అనుసరించి. ఒక్కడే కొడుకండి రాజుగారికి, గమనించండి, అమలు జరిపారు. సూర్యాస్తమయ సమయంలో బంగారు రంగులో ఉన్నటువంటి సూర్యుడున్నాడే, ఆ కాంతి నగరమంతా ప్రసరించిందా అన్నట్టుగా బంగారు వర్షం కురిసిందిట విజయవాడలో. దుర్గాదేవి అనుగ్రహించి ఇతడి ధర్మ నిష్ఠకి మెచ్చి బంగారు వర్షం కురిపించిందిట. అందుకని ఆ రోజు నుంచి ఆవిడికి కనకదుర్గ అనే పేరు వచ్చిందిట. అప్పటి వరకు ఆవిడ వట్టి దుర్గ. ఇది ఎప్పటి మాట అండి? క్రీస్తు శకం 8వ శతాబ్దంలో జరిగిన కథ. 1200 సంవత్సరాల క్రితం మన తెలుగువాడు విజయవాడని పరిపాలిస్తూ ధర్మాన్ని ఎలా అమలు జరిపాడో చూడండి. ఇది ధర్మం అంటే. వ్యక్తిగతమైనటువంటి ఇష్టానిష్టాలు, కామక్రోధాలు మొదలైనవి ఏవి కూడా ఏ ప్రలోభాలకి లొంగకుండా శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవడమే ధర్మము. ఇది ధర్మం. ఇంకా నేను ఈ కథ చెప్పిన తర్వాత వేరే ధర్మాన్ని గురించినటువంటి వివరాలు రాముడిని ఉదాహరణగా చెప్పాను, ధర్మం చెప్పాను. ఇంకా ధర్మం అంటే అర్థమై ఉండాలి. దానం చేయడం, ఇది నా ధర్మం, ఇది నీ ధర్మం అని మన నిత్యకృత్యంలో మాట్లాడుకునే మాటలు ఎంత బలహీనమైనవో, ఎంత తక్కువ స్థాయికి చెందినవో మనం అర్థం చేసుకోవాలి.